శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2012లో అరంగేట్రం చేసిన ఈ టాలెంటెడ్ నటి తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. కొన్ని చిత్రాల్లో విలన్గా తన ముద్ర వేశారు. క్రాక్ సినిమాలో విలన్గా జయమ్మ పాత్రతో తెలుగులో ఫేమస్ అయ్యారు వరలక్ష్మి. ఇటీవలే హనుమాన్ చిత్రంలో హీరో అక్క పాత్రలో మెప్పించారు. కాగా ఇప్పుడు పెళ్లిపీటలో ఎక్కేందుకు వరలక్ష్మి శరత్ కుమార్ సిద్ధమయ్యారు. ఆమె నిశ్చితార్థం ముంబైలో జరిగింది. గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్తో వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం జరిగింది. ముంబైలో ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్య ఈ వేడుక శుక్రవారం సాగింది. ఈ విషయం నేడు బయటికి వచ్చింది. ముంబైకు చెందిన వ్యాపారవేత్త నికోలాయ్ సచ్దేవ్ ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తుంటారు. వరలక్ష్మి సచ్దేవ్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ముంబైలో మార్చి 1న జరిగిన వేడుకలో కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో నటి వరలక్ష్మి శరత్ కుమార్, గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ ఎంగేజ్మెంట్ జరిగింది. గత 14 ఏళ్లుగా ఒకరితో ఒకరు పరిచయం ఉన్న వరలక్ష్మి శరత్ రింగులు మార్చుకున్నారు అని ఓ లెటర్ వెల్లడైంది. ఈ ఏడాదిలోనే ఇద్దరు పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. 38 ఏళ్ల వయసులో వరలక్ష్మి శరత్ కుమార్ ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. 14 ఏళ్లుగా తనకు పరిచయం ఉన్న గ్యాలరిస్టు నికోలాయ్ సచ్దేవ్ను వివాహం చేసుకోనున్నారు. తమిళ హీరో విశాల్తో వరలక్ష్మి ప్రేమలో ఉన్నారని చాలా ఏళ్లుగా రూమర్లు ఉన్నాయి. అయితే ఆమె తండ్రి శరత్ కుమార్, విశాల్ మధ్య మనస్పర్ధలు ఉండేవి. దీంతోనే విశాల్, వరలక్ష్మి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదని రూమర్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు వరలక్ష్మి పెళ్లిపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. సచ్దేవ్ను ఆమె వివాహం చేసుకోనున్నారు. 2012లో పోడా పోడి అనే తమిళ చిత్రంతో వరలక్ష్మి శరత్ కుమార్ తెరంగేట్రం చేశారు. ఎక్కువగా విలన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె చిత్రాలు చేశారు. వైవిధ్యమైన నటిగా పేరు తెచ్చుకున్నారు. 2018 వరకు తమిళ, మలయాళం, కన్నడ చిత్రాలు చేశారు వరలక్ష్మి. 2019లో తెనాలి రామకృష్ణతో తెలుగులో అడుగుపెట్టారు. 2021లో వచ్చిన క్రాక్ సినిమాతో తెలుగులో ఫుల్ పాపులర్ అయ్యారు వరలక్ష్మి. ఆ సినిమాలో జయమ్మ పాత్రతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ నెగటివ్ క్యారెక్టర్లో ఆమె మెప్పించారు. ఆ తర్వాత నాంది సినిమాలో న్యాయవాదిగా నటనతో ఆకట్టుకున్నారు. ఇదే క్రమంలో తమిళం సినిమాల్లోనూ నటిస్తున్నారు. తెలుగులో యశోద, వీరసింహారెడ్డి, మైకేల్, ఏజెంట్ సహా మరిన్ని చిత్రాల్లో నటించారు. ఇటీవల పాన్ ఇండియా రేంజ్లో సూపర్ హిట్ అయిన హనుమాన్ చిత్రంలోనూ మెప్పించారు వరలక్ష్మి శరత్ కుమార్. హీరో హనుమంతు అక్క అంజనమ్మ పాత్రలో ఆమె నటించారు. ఈ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లోనూ వరలక్ష్మి పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తున్న రాయన్తో పాటు మలయాళం, తెలుగులో చెరో చిత్రం ఆమె చేతిలో ఉన్నాయి. చెన్నై నుంచి ఇటీవలే తన నివాసాన్ని హైదరాబాద్కు మార్చుకున్నారు వరలక్ష్మి శరత్ కుమార్. వర్సటైల్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు నికోలాయ్ సచ్దేవ్ను జూలై 3న వివాహం చేసుకుంది. ఆ తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఏర్పాట్లు చేశారు. అయితే దక్షిణాదిలో స్టార్ హీరోల పిల్లలు హీరోలుగా ఎంట్రీ ఇస్తారు. వాళ్లకు గ్రాండ్ లాంచ్ ఉంటుంది. కానీ ఆడపిల్లల విషయంలో అలా కాదు. ఎన్నో ఆంక్షలు ఉంటాయి. వాటిని దాటుకొని రాణిస్తున్నారు కొంతమంది స్టార్ ఫీమేల్ కిడ్స్. వారిలో ఒకరు వరలక్ష్మి శరత్ కుమార్. తండ్రి నుండి నటనను వారసత్వంగా తీసుకున్నవారు. అనతి కాలంలో ఆ ముద్రను చెరిపేసుకొని తనకంటూ సొంత పాత్ ఏర్పాటు చేసుకుంది. దక్షిణాది ఇండస్ట్రీని మడత పెట్టేస్తుంది. ఈ రంగంలోకి వచ్చి దాదాపు పుష్కర కాలమైనా ఆమె క్రేజ్ కానీ ఆఫర్లు కానీ తగ్గలేదు. వర్సటైల్ యాక్టర్గా తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. తెలుగులో రావడానికి కాస్త ఆలస్యమైన తన యాక్టింగ్తో వరుస ఆఫర్లు కొల్లగొడుతోంది. ఇటీవలే ఆమె కొత్త ఫేజ్లోకి వెళ్ళింది. ప్రియుడు వ్యాపారవేత్త ఆర్టిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ను వివాహం చేసుకుంది. జూలై 3న నికోలాయ్ వరలక్ష్మి వివాహం థాయిలాండ్లోని క్రాబీలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. వివాహ తంతు ముగిశాక ఇండియాకు తిరిగి చేరుకున్న ఈ జంట చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా దక్షిణాది ఇండస్ట్రీలో ప్రముఖులంతా విచ్చేశారు. ఇదిలా ఉంటే ఈ జంట ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నికోలాయ్ సచ్దేవ్ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పెళ్లి తర్వాత వరలక్ష్మిని తన పేరును మార్చుకోవాలని అనుకుంది. శరత్ కుమార్ పేరుని అలానే ఉంచి తన పేరును యాడ్ చేయాలని అనుకుంది. వరలక్ష్మి శరత్ కుమార్ సచ్దేవ్గా మార్చుకుందాం అనుకుంది. కానీ నేను వద్దన్నాను. ఆమె పేరుని నేనే తీసుకుంటాను అని చెప్పాడు. ఇక నుండి తన పేరు నికోలాయ్ వరలక్ష్మి శరత్ కుమార్ సచ్దేవ్గా మార్చుకుంటున్నాను అని పేర్కొన్నాడు. ఆ విధంగా చేస్తే శరత్ కుమార్ వరలక్ష్మి నుండి వచ్చే వారసత్వం జీవితాంతం కొనసాగుతుంది అని చెప్పుకొచ్చాడు సచ్దేవ్. తన వైఫ్ ఇకపై సినిమాలు కొనసాగిస్తుందని, మీ అందరూ తనపై ప్రేమ కురిపిస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పాడు. ఆమె ఫస్ట్ లవ్ సినిమాలే, ఆ తర్వాతే తాను అంటూ వరుణ్ని ఓ రేంజ్లో పొగిడేశాడు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె భర్తపై ప్రశంసలు వస్తున్నాయి. ఇది ఆమెకు గిఫ్ట్ అనే చెప్పాలి. పెళ్లి కాగానే భర్త ఇంటి పేరు మార్చుకోవాలని పోరు పెడుతుంటారు చాలా మంది భర్తలు. కానీ సత్యదేవ్ చాలా డిఫరెంట్. సెలబ్రిటీలో ఇలా చేయడం ఇదే తొలిసారి అనుకుంటా. ఇక ఈ ఏడాది హనుమాన్, శబరి మూవీలతో అలరించిన వరలక్ష్మి శరత్ కుమార్ కన్నడ చిత్రం మ్యాక్స్ తమిళంలో రాయన్ చిత్రాలు చేస్తోంది. వరలక్ష్మి భారతదేశంలోని కర్ణాటకలోని బెంగళూరులో 5 మార్చి 1985న నటుడు శరత్ కుమార్ మరియు ఛాయా దంపతులకు జన్మించింది. ఆమె సవతి తల్లి నటి రాధిక. వరలక్ష్మి తన పాఠశాల విద్యను చెన్నైలోని సెయింట్ మైకేల్స్ అకాడమీలో చదివింది. ఆమె హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, చెన్నై నుండి మైక్రోబయాలజీలో గ్రాడ్యుయేట్, ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసింది. వృత్తిరీత్యా నటి కావడానికి ముందు ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో ఆమె తన నటనా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. శంకర్ యొక్క బాయ్స్ కోసం వరలక్ష్మి ఆడిషన్ చేయబడింది మరియు ఆమె తండ్రి అవకాశాన్ని తిరస్కరించమని ఆమెను అభ్యర్థించడానికి ముందు ప్రధాన పాత్ర పోషించడానికి ఎంపికైంది. అలాగే ఆమె బాలాజీ శక్తివేల్ యొక్క కాదల్ మరియు వెంకటప్రభు యొక్క సరోజలో నటించే అవకాశాలను కూడా కోల్పోయింది. జూన్ 2008లో విఘ్నేష్ శివన్ యొక్క రొమాంటిక్ డ్రామా చిత్రం పోడా పోడీలో నటించడానికి వరలక్ష్మి సంతకం చేసింది. లండన్కు చెందిన ఒక నర్తకి పాత్రలో నటించే అవకాశం తనను ఉత్తేజపరిచిందని పేర్కొంది. అక్టోబర్ 2012లో విడుదలయ్యే ముందు ఈ చిత్రం సుదీర్ఘమైన అభివృద్ధిలో కొనసాగింది. 4 సంవత్సరాలు పట్టింది. సిలంబరెన్స్తో కలిసి నటించిన వరలక్ష్మి తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. Rediff.com ఆమె దృశ్యాన్ని దొంగిలించేది అని పేర్కొంది మరియు ఆమె నిజమైన వెచ్చని వ్యక్తిగా కనిపిస్తుంది. తన చుట్టూ ఉన్నవారి తమ కోసం అంగీకరించే సామర్థ్యం మరియు సిద్ధంగా ఉంది మరియు ఆమె మిమ్మల్ని గెలిపించేంత ఆకస్మిక మరియు ఆకర్షణతో ఆమె డైలాగులను కొట్టిపారేసింది. వెంటనే అదేవిధంగా సిఫీ.com నుండి ఒక విమర్శకురాలు ఆమె మంచి అరంగేట్రం చేసి కేవలం ఆ తెలివైన పంక్తులతో కాకుండా ఆత్మవిశ్వాసం, నిష్కపటత్వంతో తన పాత్రను సజీవంగా తీసుకురావడం ఇక్కడ పెద్ద ఆశ్చర్యమని రాసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా ఆడింది కానీ మల్టీప్లెక్స్లలో మంచి ప్రదర్శన కనబరిచింది. చిత్రం విడుదలైన వెంటనే వరలక్ష్మి విశాల్తో కలిసి సుందర్ సి యొక్క మసాలా చిత్రం మదగజ రాజాకి పనిచేసింది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఆ చిత్రం విడుదల కాలేదు. 2014లో ఆమె తన రెండవ వెంచర్ అయిన కన్నడ చిత్రం మాణిక్యలో నటుడు సుదీప్తో కలిసి నటించింది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది మరియు ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అదనంగా అదే సంవత్సరంలో ఆమె బాలా యొక్క తరై తప్పటై షూటింగ్ను ప్రారంభించింది. ఇందులో కరకట్టం నర్తకిగా నటించడానికి ఆమె 10 కిలోల బరువు తగ్గవలసి వచ్చింది. 2016లో మలయాళ చిత్రం కసాబాలో మమ్ముట్టితో కలిసి నటించినట్లు ఆమె ట్విట్టర్లో ప్రకటించింది. తమిళ చిత్రం తరై తప్పటైలో తన నటన కారణంగా మమ్ముట్టితో కలిసి నటించే పెద్ద అవకాశం తనకు వచ్చిందని నటి తన ట్విట్టర్లో పేర్కొంది. వరలక్ష్మి తమిళ చిత్రం అప్పా యొక్క మలయాళ రీమేక్ అయిన ఆకాశ మిఠాయిలో కూడా నటించడానికి కట్టుబడి ఉంది. కానీ నిర్మాతల ప్రవర్తన ఆమె మర్యాద లేనిదని పేర్కొంటూ వదిలేసింది. 2017లో వరలక్ష్మి విక్రమ్ వేద, నిపుణన్, విస్మయ, సత్యాకట్టు మరియు మాస్టర్ పీస్లతో కనిపించింది. జయా టీవీలో ఉన్నై అరిందాళ్ అనే టీవీ షోకి వరలక్ష్మి హోస్ట్గా మారింది. ఆమె సండకోజీ 2 మరియు సర్కార్లో విరోధి పాత్రను పోషించింది. ఆమె తన మొదటి తెలుగు చిత్రం తెనాలి రామకృష్ణ బిఏలో పనిచేసింది. బిఎల్ ఆమె ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ రాణిలో ఒక పాత్ర పోషించింది. ఇందులో ఆమె ఒక పోలీస్ పాత్రను ప్రయత్నించింది.